పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మళ్లీ తప్పులు జరుగుతున్నాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ అంచనా వేసింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో మందం తగ్గించినట్లుగా తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలను ఎత్తి చూపుతూ పీపీఏ, సిడబ్ల్యూసీలకు నివేదిక అందజేసింది. డయాఫ్రమ్ వాల్ మందం తగ్గించడంపై సమీక్షించాలని ప్రతిపాదించింది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో కేంద్ర జల సంఘం ఆమోదించిన డిజైన్కు విరుద్ధంగా డయాఫ్రమ్ వాల్ పనులు చేస్తుండడాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. డయాఫ్రమ్ వాల్ను 1.5 మీటర్ల మందంతో నిర్మించేలా డిజైన్ను ఆమోదిస్తే క్షేత్రస్థాయిలో 0.9 మీటర్ల మందంతో బావర్ సంస్థ నిర్మిస్తోందని ఎత్తిచూపింది. మందం తగ్గించడంపై తక్షణమే సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని పీపీఏకి సూచించింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్న T16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంలో నీటి శాతం అధికంగా ఉన్నట్టు అంతర్జాతీయ నిపుణుల బృందం గుర్తించింది. ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని, కానీ డయాఫ్రమ్ వాల్లో వినియోగిస్తున్న కాంక్రీట్ మిశ్రమం ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉంటుందని ఎత్తి చూపింది. గత 3 నెలల్లో 52 ప్యానెళ్లతో డయాఫ్రమ్ వాల్ పనులు చేశారని, అందులో 9 ప్యానెళ్ల పరిధిలో డయాఫ్రమ్ వాల్ ఉపరితలంపై నీటి బుడగలు ఉన్నట్లుగా చెప్పింది. సీపేజీ తీవ్రతను తేల్చడానికి ఇప్పటిదాకా వేసిన డయాఫ్రమ్ వాల్పై 2 నుంచి 3 మీటర్ల లోతు వరకు రంధ్రాలు చేసి పరీక్షలు చేయాలని ప్రతిపాదించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా సీపేజీ ఉన్న ప్యానెళ్ల పరిధిలో డయాఫ్రమ్ వాల్ పైభాగంలో 1 నుంచి 2 మీటర్ల లోతు వరకు తొలగించి మళ్లీ కొత్తగా వేయాలని పీపీఏకు సూచించింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండానే 2016 డిసెంబర్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించి 2018 జూన్ నాటికి పూర్తి చేసింది. దీంతో 2018 జూన్ తర్వాత వచ్చిన వరదలకు కోతకు గురై దెబ్బతింది. దాంతో దెబ్బతిన్న దాని స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ వేయాలని సిడబ్ల్యూసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా చేపట్టిన డయాఫ్రమ్ వాల్ పనులను సైతం లోపభూయిష్టంగా ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేస్తుండడంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు పాపాలు వెంటాడుతున్నాయనడానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా పీపీఏ, సిడబ్ల్యూసీలకు ఇచ్చిన నివేదిక తార్కాణమని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒకరు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఏడాది క్రితం అంతర్జాతీయ నిపుణుల కమిటీని సిడబ్ల్యూసీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 4వసారి గత నెల 5 నుంచి 9వ తేదీ వరకు పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్షించింది. క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించిన అంశాలు, అధికారుల సమీక్షలో వెల్లడైన విషయాల ఆధారంగా ఈ నెల 4న పీపీఏ, సిడబ్ల్యూసీలకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు పనుల్లో లోపాలను ఎత్తిచూపుతూ వాటిని సరిదిద్దుకోవడానికి చేపట్టాల్సిన చర్యలను ఆ నివేదికలో సిఫార్సు చేసింది. ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ పనులను 66,000 చదరపు మీటర్ల పరిధిలో చేయాలి. నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం వర్షాలు ప్రారంభం కావడానికి ముందే, అంటే 2025 జూన్ నాటికి 28,000 చదరపు మీటర్ల పరిధిలో డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేయాలి. 2025 ఏప్రిల్ నాటికి 15,000 చదరపు మీటర్ల పరిధిలో పనులు పూర్తి చేయాల్సి ఉండగా 12,000 చదరపు మీటర్ల పరిధిలో మాత్రమే పూర్తయ్యాయి. అంటే 3,000 చదరపు మీటర్ల పరిధిలో పనులు వెనుకబడినట్టు స్పష్టమవుతోందని నిపుణుల కమిటీ తేల్చింది. పనుల్లో జాప్యానికి కాంట్రాక్టు సంస్థ బావర్ చెప్తున్న కారణాలు సహేతుకంగా లేవని నిపుణుల కమిటీ కుండబద్దలు కొట్టింది. డయాఫ్రమ్ వాల్ ప్యానెళ్లను అత్యంత సౌండ్ హార్డ్ రాక్ లోపలికి 2 మీటర్ల లోతు వరకు దించితేనే సీపేజీని సమర్థవంతంగా నియంత్రించవచ్చని పేర్కొంది. అలా చేయడం వల్లే పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పడం విడ్డూరమని కమిటీ పేర్కొంది.